పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫోటోలను తొలగిస్తున్నారంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశం ఇచ్చిండు. నాతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ప్రతి కార్యాలయంలో ఉండాలని. సో ఆ ఫోటోలని తొలగిస్తున్నారంట. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారికి జనాల్లో పెరుగుతున్న ఆదరణ ఓర్వలేకనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద ఇష్టం లేక, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేక కొంతమంది తీపిస్తున్నారా? మరొక వైపు కొంతమంది అయితే కోర్టుకే వెళ్ళారు. ఆ కోర్టుకి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ఎక్కడ ఉంచకూడదు, గవర్నమెంట్ ఆఫీసులలో తీసేయాలి, అసలు రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం పదవికి ఏం హోదా ఉంది, ఎందుకు ఆయన ఫోటో పెడుతున్నారని మాట్లాడుతారు. నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తొలగించడం వెనుక ఎవరున్నారు? టీడీపీ వాళ్ళు తొలగిస్తున్నారా, లేదంటే వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను తొలగిస్తున్నారా, లేదంటే వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారి నచ్చని వాళ్ళు ఈ ఫోటోను తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఉండి నచ్చితే మాత్రం మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫోటోలను వివిధ గవర్నమెంట్ ఆఫీసులలో కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను అయితే ఉంచడం జరిగింది. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సైతం ఆర్డర్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రతి కార్యాలయంలో ఉండాలని చెప్పేసి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోను అక్కడక్కడ తొలగిస్తున్నట్టుగానైతే వార్తలు వస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఈ యొక్క కోర్టుకు వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఆయన రాజ్యాంగబద్ధ పదవి ఏమీ కాదు డిప్యూటీ సీఎం అంటే, సీఎంతో పాటు అది డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు ఉండాలని చెప్తే కోర్టు వాళ్ళకు మొట్టికాయలేసింది. బరాబర్గా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అధికారులు ఉంటుంది, తీయమనడానికి రీజన్ ఏముంది, అసలు ఎందుకు తీయాలి, ఎందుకు అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కోర్టే వాళ్ళను సూటిగా ప్రశ్నించింది. ఖచ్చితంగా ఒక రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు అది పెట్టడం పెట్టకపోవడం ప్రభుత్వ నిర్ణయం అన్నట్టుగా కోర్టు తమదైన శైలిలో అయితే సమాధానం చెప్పింది. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అక్కడక్కడ తొలగిస్తారంట. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఆ గోడ నుంచి తొలగించగలుగుతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రభావాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజల్లో ఏర్పరచుకున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని చెరిపేయగలరా అని చెప్పేసి జన సైనికులు అయితే సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ, డిప్యూటీ సీఎం ఆయన ఏవైతే శాఖలు తీసుకుంటో ఆ శాఖల్లో 100% ఏదైతే స్ట్రైక్ రేట్తో విజయం సాధించిండో అదేవిధంగా 100% న్యాయం చేస్తూ వినూత్న కార్యక్రమాలను చేపడుతూ తన శాఖల్లో ప్రజలందరూ శభాష్ అనే విధంగా ఆయన పరిపాలన చేస్తాడు. కాబట్టి ఆయనకు పెరుగుతున్న ఏదైతే ఆదరణ ఉందో, ఆయన చేస్తున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ నచ్చక కొంతమంది కావాలనే తీపిస్తున్నారు కూటమిలో ఉన్న నాయకులు అని చెప్పేసి జన సైనికులు మాట్లాడుతుంటే, మరొక వైపు లేదు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టుకు వెళ్ళడం వల్లనే కొన్ని చోట్ల ఈ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తొలగిస్తున్నారు అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతున్నారు. అయితే జన సైనికులు మాత్రం సూటిగా కోపంగా ఉన్నారు. కూటమి ఏర్పడడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి అవమానించి ఏదైనా చేద్దామని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున కూటమి లేదు, అధికారం లేదు. జన సైనికులు కోపంగానైతే మాట్లాడుతున్నారు, విమర్శలు కూడా చేస్తున్నారు. కొంతమంది కావాలనే కూటమిలో ఉన్న నాయకులే పవన్ కళ్యాణ్ గారు నచ్చక పవన్ కళ్యాణ్ గారి ఆదరణ ఓర్వలేక తీసేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడితే, మరికొంతమంది వైసీపీతో చేతులు కలిపి కొంతమంది కూటమి నాయకులే ఈ విధంగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోను తొలగిస్తున్నారు అని చెప్పేసి మరికొంతమంది జన సైనికులు అయితే మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తొలగించడం అనేది ఎక్కడ ఆర్డర్స్ అయితే లేవు. కానీ ఎవరో పవన్ కళ్యాణ్ గారి ఫోటోను తొలగించాలంటే తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఏ రకంగా చూసినా కూటమికే మైనస్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఆ ఫోటోను తొలగించే ప్రయత్నం చేయడం, ఎక్కడ ఎలాంటి ఆర్డర్లు లేకుండానే ఆ తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అది కూటమికి యొక్క మంచి స్నేహానికి విఘాతం ఖచ్చితంగా కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తాడు, ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని చెప్పేసి తను తగ్గి మరి కూటమిని గెలిపించి కూటమి సాగాలి ఇంకా 15 ఏళ్ల పాటు ఈ కూటమి పరిపాలన. అదేవిధంగా ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు పదే పదే తగ్గి ప్రజల కోసమే ఆయన పనిచేసుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ప్రతి చోట తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి జన సైనికులు అయితే మండిపడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సముచిత గౌరవాన్ని కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా తీసేస్తున్నారు అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇది ప్రభావం పడుతుంది. కూటమి ఎప్పుడెప్పుడు విడిపో
వెళ్ళిపోద్దా అని చెప్పేసి ఇంకో పార్టీ ఎదురు చూస్తూనే ఉంది. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కడ తీశారో అక్కడ పెడితే కానీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జన సైనికుల కోపాన్ని తగ్గించలేరు. ఎందుకంటే అభిమానం ఎంతుందో వాళ్ళు ఓట్ల రూపంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడే రూపంలో జన సైనికులు ఎప్పుడు వెనుకడిగారు. సో అలాంటి జన సైనికులను నొప్పించడం అంటే కూటమికి ఖచ్చితంగా స్నేహానికి విఘాతం కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది అధికారుల దృష్టికి వెళ్ళిందో లేదంటే పాలకుల దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కనుక అక్కడక్కడ తీస్తున్నారని సమాచారం వస్తుంది. కాబట్టి ఆ ఫోటోలు ఎవరైతే తీస్తున్నారో ఆ ఫోటోల్ని తిరిగి అక్కడే పెట్టించాలి. కళ్యాణ్ గారి ఫోటోలు తీసినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానాన్ని మీరు చెరపలేరు అని చెప్పేసి జన సైనికులు అయితే సూటిగా విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి 15 ఏళ్ళ ప్రయాణం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి పొరపాటు లేకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తగ్గి జన సైనికులను కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తీసుకెళ్తున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత శాంతంగా ఉండు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలే, పవన్ కళ్యాణ్ ఇంతేలే అనుకుంటే అది రేపటి రోజున ఖచ్చితంగా దాని ప్రభావం అనేది బలంగా పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇరు పార్టీలు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా అది ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తొలగించాలని ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ రాలేదు, కోర్టు సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది ఎందుకు తీసేయాలని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోను బరాబరుగా పెట్టుకోవచ్చు అన్నట్టుగానే అన్ని రకాలుగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోను అర్ధాంతరంగా పెట్టేసి మళ్ళీ తొలగించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి జన సైనికులు అంటున్నారు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.